అబ్బబ్బబ్బా! ఏం వానలు, ఏం వరదలు వల్ల 100 ఏళ్ల చరిత్రను తిరగరాసినాయట ఏపీ విజయవాడలో వచ్చిన వరదలు. కృష్ణానదిలో ఎన్నెల్లేనని నీళ్లు వారుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర రైల్వే బ్రిడ్జిని తాకేటట్టు వారుతున్నాయి అంటే చూసుకోర్రి ఎట్లుందో వరదల పరిస్థితి పాపం. చంద్రబాబు సార్ అయితే మస్తు దండలాడుతుండు వరద బాధితులను ఆదుకునేందుకు. కావాలంటే చూసిరా పోర్రి. వామ్మో వామ్మో విజయవాడను గడగడలాడిస్తున్నాయి కదా వరదలు. ముప్పేట దాడి చేసినట్టే ఉంది ముంపు. ఇటు చూసినా నీళ్ళే. ఇగో వాంబే కాలనీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇబ్రహీంపట్నం, కండ్రిక, పాయికాపురం, టీచర్స్ కాలనీ, దేవీనగర్, రామకృష్ణాపురం, రాజరాజేశ్వరిపేట, రైల్వే అండర్ పాసు, నున్న, బర్మా కాలనీ, గుణదల, దేవీనగర్, కృష్ణా హోటల్ సెంటర్, సింగ్ నగర్. ఏడ చూసినా మనుషులు మునిగేటంత లోతుల ముంపు నీళ్ళు వచ్చి ఏరినాయి. ఒక్కో తాన్నైతే సింగిల్ ఫ్లోర్ బంగ్లాలే మునిగేటంత నీళ్ళు వచ్చినాయి. ఏడ రోడ్లున్నాయో ఏడ ఏమున్నాయో గుర్తుబాటు రాకుండా మారిపోయింది. అటు అమరావతి, పల్నాడు, తుళ్లూరు వరదల పరిస్థితి కూడా అటనే తయారైంది. ప్రకాశం బ్యారేజ్ కాడనైతే రైల్వే బ్రిడ్జిని తాగేటట్టు పోతున్నాయి కృష్ణానదిల వరదలు. నిన్న పొద్దుకేయాళ్లకు 11 లక్షల క్యూసెక్ల మీదనే వరద వారింది. ఒడ్డుకు పెట్టిన బోట్లు కొట్టుకుపోయి బ్రిడ్జిని బలంగా తాకితే జరంత డ్యామేజ్ అయిందంట. కానీ సీఎం బాబు సార్ అయితే మొన్నటి సంధి రికామ్ లేకుండా, పొద్దు మాపు తేడా లేకుండా, నిద్రపోకుండా రివ్యూలు చేసుకుంటా అధికారులను ఉరికిస్తుండు. వరదల చిక్కిన వాళ్ళకు మంచినీళ్లు, అన్నం పొట్లాలు అందేటట్టు చేస్తుండు. 1-2 గంటలన్నా కొనుకు తీసిండో లేదో మళ్ళట్లా మబ్బుల్నే ఊరుకొచ్చి పనులు ఎట్లా నడుస్తున్నాయో దగ్గరుండి చూసుకుండు. బోట్ల తిరుక్కుంటా అవుపడ్డోళ్ళ కల్లా ధైర్యం చెప్పుకుంటా, నేనున్నా భయపడకండి, పాలు, నీళ్లు, అన్నం అన్నీ పంపిస్తా, జర్రా ఓపిక పట్టమన్నట్టు చెప్పుకొచ్చిండు. ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. అందరూ ఓపిక పట్టండి. 1 గంట 2 గంటల్లో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్నీ చేస్తానని అప్పీల్ చేస్తున్నా. ఇక్కడే ఉంటా, కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా. ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం. 183 బోట్లు పనిచేస్తున్నాయట, 6 హెలికాప్టర్లు తిరుగుతున్నాయట, 280 మంది గజ ఈతగాలను పెట్టిరట. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం కానీ, పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళా జేసీబీ మీదకి ఎక్కి మొత్తం తిరిగి చూసిండు ఇట్లా. ఇక్కడి హోంమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల కాడికెళ్ళి ప్రతి ఒక్కరు వరద బాధితులకు సాయం చేసేందుకు దగ్గరుండి పనులు తగబెడుతున్నారు. విజయవాడ కృష్ణలంక ఏరియాల రిటైనింగ్ వాల్ కాడ కృష్ణా అనేది రువ్వని చూసిండు మాజీ సీఎం జగన్ సారు. బాధితులకు పాల ప్యాకెట్లు వంచి పెడుతున్నారు. డ్రోన్లు, హెలికాప్టర్లతోనే అన్న పొట్లాలు కూడా వంచి పెడుతున్నారు. ఇప్పటికే 19 మంది కాలం చేసిరట, ఇంకో 2 జాడ పత్త లేరట. ఉదిక్కు వానలు పడుతూనే ఉన్నాయి. మీదికెళ్ళి అంతకంతకు కృష్ణానదిలో నీళ్లు వరద పెరుగుతూనే ఉంది. ఇంకా కృష్ణమ్మ శాంతించేదాకా కష్టమే ఉంది విజయవాడలోకైతే.